హే గాయ్స్, ఇప్పుడైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను చూసారు కదా, ఇక్కడ నేను కిచెన్ కోసం ఒక కొత్త షెల్ఫ్ని అయితే డిఐవై అని మీకు చెప్తా ఉన్నాను కదా. ఈ రోజు ఆ షెల్ఫ్ని అయితే మొత్తానికి కంప్లీట్ చేశాను. చాలా కష్టపడ్డాము దానికోసం. ఇప్పుడు ఈ పాతవి ఇవి ఆల్రెడీ నేను మీతో వీడియోలో షేర్ చేశాను. ఎవరికైనా అంటే వుడ్ పీసెస్ అలా తెచ్చుకోవడం కుదరని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కన్వీనియంట్గా. నేనేంటంటే ఇక్కడ రెండు పెట్టడం వలన ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మొత్తం ఒకటే పెద్దగా చేసుకున్నాను. మీరెవరన్నా కూడా ఇలా ట్రై చేయాలంటే నేను చెప్పాను కదా, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎక్కడైతే తక్కువ వస్తాయో వుడ్ పీసెస్ అలానే అక్కడ మీరు చేయించుకోవచ్చు కూడా, మీరు తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడైతే నేను చేసింది చూసేద్దాం. మరి ముందైతే నేను ఇక్కడ ఉన్నాయన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను. షెల్ఫ్ మొత్తం ఖాళీ చేసేసాను. ఇప్పుడు నేను తయారు చేసింది ఇక్కడ సరిపోద్దో లేదా ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ అసలు ఇక్కడ షెల్ఫ్ ఏ విధంగా ఉండేది అన్నదైతే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కిచెన్లో నేను అంతకుముందు చేసిన డిఐవై షెల్ఫ్. దీనిలో కూడా చాలా అంటే చాలా జార్స్ అయితే పట్టినాయి. కాకపోతే ఇంకా సరిపోవట్లేదు. దాని మీద ఇంకో షెల్ఫ్ కూడా తయారు చేశాను. వీటి కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే ఆ షెల్ఫ్లు చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే గ్లాస్ జార్స్ హెవీ వెయిట్తో ఉండేటి మనం పెడుతూ ఉంటాం కదా. 1కి 10 ఉన్నప్పుడు ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది. అందుకని దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా చేశాను. ఈ షెల్ఫ్ చూసారు కదా, దీన్ని అయితే పక్కన పెట్టాను ప్రజెంట్గా. దీన్ని తీసి పారేయలేదండి. దీన్ని డెఫినెట్గా వేరే ప్లేస్లో యూజ్ చేసుకుంటాను. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడైతే నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు తయారు చేసిన షెల్ఫ్ని అయితే పెట్టేసుకోవాలి. అలానే ముందుగా ఇక్కడ గ్లాస్ జార్స్ అన్ని తీసేసాను. తర్వాత ఇక్కడ అంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. అందులోనూ ఈ క్లీనింగ్ అనేది మనకి మస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ షెల్ఫ్ పెట్టిన తర్వాత అన్నీ తీసి మొత్తం ప్రాపర్గా క్లీన్ చేయం కాబట్టి ఒకసారి మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. అలానే మనం హిట్ కానీ చాక్ ఉంటుంది కదా, హిట్ చాక్ పీస్ లాంటిది, దాన్నైనా సరే మనం ఈ విధంగా కార్నర్స్లో వాల్ మీద అలా మనం రాసామనుకోండి. ఇప్పుడు మనం అన్నీ కూడా మసాలా దినుసులు కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు చీమలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ముందుగా అయితే నేను ఇక్కడ స్టవ్ గట్టంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే నేను షెల్ఫ్ని అంటే ఇందాక నేను తయారు చేసిన షెల్ఫ్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేస్తాము. ఆ తర్వాత మీరు చూద్దురు కానీ. చూసారు కదా, ఇదేనండి నేను తయారు చేసిన డిఐవై షెల్ఫ్. ఇదైతే కొంచెం ఎక్కువ ప్లేస్లో అంటే కొంచెం పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది. అందులోనూ మాకు చూసారు కదా అక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. దాని ప్రకారమే మేము చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఓపెన్గానే ఉంచాను. డోర్స్ అలాంటివి ఏం పెట్టలేదు. అందులోనూ మనం కిచెన్ దగ్గర ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉండాలని చెప్పేసి చూసారు కదా. ఇవైతే ఇప్పుడు ప్రజెంట్గా స్టవ్ మీద ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేశాను. నేను ఇంకా డెకరేషన్ అయితే చేసుకోలేదు. అంటే గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకోవడం అలా ఏమీ చేయలేదు. ఎందుకంటే స్టవ్ మీద అన్నీ ఉన్నాయి కదా, మెస్సీగా ఉంటుందని చెప్పేసి అయితే ప్రజెంట్గా పెట్టేసుకున్నాను. ఇది అప్పటి వీడియో. నెక్స్ట్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది, ఏమేమి ఉన్నాయి నా దగ్గర గ్లాస్ జార్స్ అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపించేస్తాను. చూసారు కదా, ఈ షెల్ఫ్లో ఇన్ని ర్యాక్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ ఉన్న గ్లాస్ జార్స్ని బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకొని చేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి కొన్ని ఎక్కువ షెల్ఫ్లు వస్తాయి. పెద్దవన్నీ ఆర్డర్లో ఉంటాయి, చిన్నవన్నీ ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే నేను ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకున్నాను. అది మేమే తయారు చేసాము. నెక్స్ట్ ఇక మనం ఏ డిఐవైలు చేసినా, ఎటు వెళ్ళినా, ఏం చేసినా వంట మాత్రం తప్పదు కదా. అందుకని ఇప్పుడు ముందైతే నేను వంట చేసేసుకుంటున్నాను. డిఐవై అదంతా అయిపోయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక నాకు వంట చేయాలంటే ఎలా ఉందంటే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. కానీ తప్పదు కదా, ఇంకా చేయాల్సిందే. ఇప్పుడు ఈవినింగ్కి డిన్నర్కి అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. డిఐవై చేయకముందు చేద్దామంటేనేమో డిఐవై చేయబుద్ది కాదండి. డిఐవై చేసిన తర్వాత వంట చేద్దామంటేనేమో ఆ వర్క్ చేసేసరికి హార్డ్గా అనిపిస్తుంది. అందుకని ఈరోజు నేను చాలా సింపుల్గా ఆలు మటర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే కుక్కర్లో పెట్టేసామనుకోండి ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంత పని చేసాం కదా, కొంచెం ఎనర్జీ రావాలి కదా, అందుకని కుక్కర్లో పెట్టడానికి. అలానే ఇక్కడ నేను ఈ బఠానీలను అయితే నానబెట్టాను. ఇవి నానబెట్టి తర్వాత ఫ్రోజన్ చేసుకున్నాను. వీటిని ఫ్రోజ్ చేసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా మామూలుగా ఉంచినా అవి ఒక 4-5 డేస్ తర్వాత వాటర్ మార్చకపోతే స్మెల్ వచ్చేస్తాయి. అలా కాకుండా మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత దీనిలో టమాటోలు ఇవన్నీ కూడా వేసుకొని విజిల్ పెట్టేసామనుకోండి
2 విజిల్స్ కల్లా కంప్లీట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా అన్నీ వేసేసుకుంటున్నాను. నిన్న మొన్న వీడియో పెట్టలేదు కదా, చూసారా? నా వీడియో కోసం ఎదురు చూసారా మీరు? అంటే పెడదామని అనుకున్నానండి. ఎందుకో ఈ మధ్యన వాతావరణం బాగోలేదు కదా, అందుకని కొంచెం ప్రాబ్లంగా ఉండి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అందులో నా ఫోన్లో అయితే అసలు ఎంత స్టోరేజ్ ప్రాబ్లం అవుతుందో, అసలు చాలా ఇబ్బంది అవుతుందండి అసలు. ఇక అందుకని ఇక వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక ఆ రోజు చేసింది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఎడిటింగ్కి కూడా కుదరలేదు. మా పక్కన బిల్డింగ్ కడుతూ ఉన్నారు కదా, దానిలో నుంచి ఒకటే సౌండ్స్ అనమాట. ఇక కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇక ఈవినింగ్ ఏమో మిగిలిన ఇంకా 2 DIYs చేశాను. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. అవి అయితే మీకు చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. అవి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. అలానే మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఏమన్నా DIYs కనుక చేస్తే, ప్లాంటర్స్ కానీ ఇంకేమన్నా సంథింగ్ ఇంకేమన్నా చేసి ఉంటే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో మీరు ఆ పిక్ని ట్యాగ్ చేయండి. నేను కూడా చూస్తాను. అంటే ఇంకా నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఈ వండుకోవడం, తినడం, షాపింగ్ ఇలాంటివే కాకుండా ఇలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ మనకి యూజ్ అయ్యేటి మనం చేసుకున్నాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా. ఒక్కొక్కసారి కొన్నిటికి డబ్బులు ఎక్కువ పడతాయి కాస్ట్, కొన్నిటికి డబ్బులు తక్కువలో అయిపోతుంది అనమాట. DIY అనేది సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజైతే నేను ఆలు కూర్మా చేసేసాను కదా. ఇక ఈవినింగ్కి ఏంటంటే ఒక స్నాక్ చేశానండి. ఈ స్నాక్ ఇదేంటంటే దాన్ని ఏమంటారు, మరమరాల ముద్దలు. అంటే పేలాలు ఉండలు అంటారు కదా, అవన్నమాట. ఇప్పుడైతే నేను బెల్లం ఈ విధంగా ఉన్నది తీసుకున్నాను. దీన్ని తురిమి 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. అదే ఇక్కడ నేను తీసుకున్న లాంటి చిన్న చిన్న బ్రిక్స్తో ఉన్న బెల్లం అయితే తీసుకోవద్దండి. ఈ బెల్లం అస్సలు బాగోలేదు. చూడ్డానికి మంచి కలర్ బాగుంది, అంతా బాగుంది, కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. ఇలా కాకుండా మనకి అచ్చుల్లాగా దొరుకుతాయి కదా, పెద్దగా కొంచెం హైట్ మీద ఉంటాయి, అలాంటివి తీసుకోండి. అదైతే మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 పావు కప్పు వాటర్ని మిక్స్ చేసి ఈ విధంగా అయితే కరిగించుకుంటున్నాను బెల్లాన్ని. ఎందుకంటే దీనిలో మట్టి కానీ ఏదన్నా ఇసుక లాంటివి ఉన్నాయి అనుకోండి, వడకట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం పాకం చేసిన తర్వాత తీస్తే కుదరదు కదా, వడకట్టలేము. అందుకని నేను ఇప్పుడు ముందుగా ఈ విధంగా అయితే నానబెట్టుకుంటున్నాను. అలానే ఇక్కడ పేలాలు ఉన్నాయి కదా, వీటిని మెత్తగా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉన్నాయి. వీటిని మనం ఎప్పుడన్నా ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్రంచీగా ఉండవు కదా, అలాంటప్పుడు మనం ఈ విధంగా కొంచెం పెద్ద ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతాయి, చేదు వచ్చేస్తాయి అన్నమాట మాడితే. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి, అవి మంచిగా క్రంచీగా ఉంటాయి. ఎప్పుడన్నా మనం మరమరాలు మసాలా చేసుకుంటాం కదా, మసాలా మరమరాలు ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు, బేల్ పూరి అలాంటి వాటికి. నేనైతే ఇక్కడ ముందుగా మరమరాలని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేయాల్సిన పని లేదు, అందులో ఇవి ఉప్పుతో ఉండే మరమరాలు అనమాట. ఒక్కొక్కసారి తీయటి మరమరాలు దొరుకుతాయి, అవి కొంచెం పల్చగా ఉంటాయి, అవి తీసుకోకండి, ఇవి తీసుకోండి. ఇవైతే బాగుంటాయి. చూసారు కదా, కొంచెం గట్టిపడినాయి. ఇక మనం వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకుందాము. నేను 1 కప్పు బెల్లానికి 3 కప్పుల మరమరాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక ఇందాక నేను బెల్లం అదంతా కూడా నానబెట్టి ఉంచాను కదా, అది నానడానికి టైం పడుతుంది. అందుకని మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేస్తే త్వరగా నానుతుంది. ఇందులోనే ఇలాచీ పొడి కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆ ఇలాచీ పొడిలో మళ్ళీ మనకి ఆ తొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వడగట్టుకోవచ్చు అని. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఒక దాన్ని ఏమంటాము, స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనరు, దీనిలో వేసుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత దీన్ని మనం పాకం వచ్చేంత వరకు మనం వీటిని పాకం రానివ్వాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకొని పాకం అనేది పట్టాలి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ కానీ ఏం వేయలేదు, ముందుగా ఈ లిక్విడ్ వేసాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెడితే బెల్లం మాడిపోయి అదొకలాంటి చేదు వస్తుంది. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా కొంచెం వేగుతూ ఉంటుంది. ఈ విధంగా నురుగు రాగానే మీరు కొద్దిగా ఫ్లేమ్ని ఇంకా తగ్గించుకొని కాస్త పాకం వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఆ పాకం వచ్చే టైంలో నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే బాగా స్టిక్కీగా ఉండకుండా తినడానికి కూడా బాగుంటుంది. నేను ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ చేసిన మిస్టేక్స్ కూడా మీతో చెప్తున్నాను. మనం ఇక్కడ వాటర్లో యాడ్ చేసాము, అలా కాకుండా మీరు మంచి బెల్లం, మెత్తటి బెల్లం కనుక తీసుకుంటే డైరెక్ట్గా బెల్లం వేసి పాకం రానివ్వాలన్నమాట. అంటే జస్ట్ పాకం కాదు, కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా బెల్లమే కాబట్టి దానిలోంచి వాటర్ లాంటిది ఏమీ రాదు, జస్ట్ కరుగుతుంది, క్యారమలైజ్ అవుతుంది అనమాట. జస్ట్ అట్లా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది, ఆ లిక్విడే సరిపోద్ది. నేను ఇక్కడ వాటర్ని
యాడ్ చేయడం వల్ల ఎక్కువసేపు ఫ్రై చేశాను. ఇక పాకం అనేది మస్ట్ అనమాట మనకి. పాకం రాలేదనుకోండి బాగుండదు. అందుకని మీరు బెల్లం తీసుకునేటప్పుడే మంచి బెల్లం తీసుకోవాలి, మెత్తటి బెల్లం. నేనైతే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. నా దగ్గర ఉంది ముద్ద బెల్లము, కాకపోతే ఎందుకో ఈ బెల్లం కొత్తగా తెచ్చాను కదా బాగుంటుందేమో అని వేశాను. ఇలాంటిదంటే చిన్న చిన్న బిళ్ళల్లాగా గట్టిగా ఉండే బెల్లం పరవన్నంలో కూడా బాగుండదండి. ముద్దలాగా అచ్చులాగా ఉండేది మాత్రమే బాగుంటుంది. ఇక నేను అది పాకం చూసారు కదా కొద్దిగా తక్కువగానే ఉంది. ఆ టైంలోనే నేనైతే మరమరాలు వేసేసాను. దీనివల్ల ఈ మరమరాలు ఆ బెల్లం పాకం అంతా పీల్చుకొని మెత్తపడిపోయినాయి. ఎందుకంటే ఇంకా పాకం పర్ఫెక్ట్గా రాలేదు, అందులోనూ ముద్దలు కట్టడానికి కూడా రాలేదండి, పాకం బాగా రాలేదు కదా. అందుకని నెక్స్ట్ ఇదిగోండి చూసారు కదా పాకం రాలేదు. ఇక నేను దాన్ని వదిలేసాను. చల్లారిపోయిన తర్వాత ఇట్లా పొడి పొడిగా ఉందన్నమాట. అలా అయినా బాగానే ఉందని తిన్నాం కానీ అంత క్రంచీగా అయితే లేదు, అదైతే ఫెయిల్ అయింది. అందుకని మీతో చెప్తున్నాను, కంపల్సరీ మంచి బెల్లం తీసుకోవాలి. అలానే వాటర్ లాగా అలా పోయాల్సిన అవసరం కూడా ఉండదు. లేదంటే పాకం మంచి పాకం రావాలి. అలా అవుతేనే మీకు ఇవి మరమరాల ముద్దలు అయితే బాగుంటాయి. ఇప్పుడు నేను ఇక ఒక స్వీట్ రెసిపీ అయితే ఫెయిల్ అయింది కదా, అందుకని నేను ఎప్పుడు చేసే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట, నేను బాగా చేస్తాను. ఇవి అటుకులు వేయించుతున్నాను. దీనిలో మామూలుగా ఎప్పుడు చేసేటట్టుగానే తాలింపు వేశాను, అటుకులన్నీ వేసుకున్నాను. ఈసారి అయితే దీంట్లో కొంచెం ప్రొసీజర్ మార్చాను. ఏంటంటే లాస్ట్కి ఇక మరమరాలన్నీ వేగిపోయి గట్టిగా కరకరలాడే టైంలో ఒక కప్పు, హాఫ్ కప్పు నూనెలో నేను పసుపు కొద్దిగా తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి లాస్ట్లో వేసేసి ఫ్రై చేశాను అనమాట, జస్ట్ 1 మినిట్. ఈసారి చాలా బాగున్నాయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి బ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.